అరే నీ పేరు చూసుకున్నావా? అక్కడ తీసాపా నీ ఫోటో ఒకటి. అదే మనోడి పేరు ఉండాలా? దాన్ని అవునా తీసావా? ముందే వచ్చేసాను, లేకపోతే అదే అదే రూల్స్ మారిపోయింది. మర్చిపోయాడు, అందుకే చూపిద్దాం ఒకసారి. బాబాయ్ నువ్వు నా క్లాస్మేట్ అన్న విషయం మర్చిపోయాను. అంతే కాదు, మనం కలిసేవాళ్ళం. అదే కదా, గోవిందన్ చేయాల తీసామండి. నేను రెగ్యులర్ టచ్ లో ఉండేవాళ్ళం. అది క్లాస్మేట్స్ అని తెలియదు. వాడు తీసేక్షణ మర్చిపోయాడు అసలు. ఎప్పుడు ఇద్దరు పక్కనే ఉండేవాళ్ళం. మళ్ళీ ఆప్షన్ మార్చాలి. స్టూడియో రామకృష్ణ ఆయన దాసరి రామకృష్ణ వాళ్ళు దాసరి రామకృష్ణ ఆమె క్లాస్मेट जो भी डीजे मैंने हाई स्कूल में पढ़ा, बेसिक स्कूल में पढ़ा, हाई स्कूल में पढ़ा 90,000 సైదా మాట్లాడితే కొత్తగా వచ్చిన అవును, వీళ్ళ వాయిస్ తీసుకోలేదా? నువ్వే కనిపిస్తున్నావు కదా సెల్ఫీ సెల్ఫీ పెట్టావా? దీంట్లో బంగారు శర్మ మా హెడ్ మాస్టర్ గారు. ఏ సెక్షన్? సి. ఓకే, బంగారు శర్మ. అవును, అందరికి ఆయనేగా. ఆయన తర్వాత పార్థ సారథి వచ్చాడు. బంగారు శర్మే. ఎవరు కామెంట్ పెట్టరు. बाद में है ना ज्यादा गैदर कर साइबर क्राइम है ना गंटा श्रीनिवासराव रेड्डी మన స్కూల్ ఒకసారి చూద్దాం, గుర్తుపట్టలేం కదా. मैं साथ कुछ है మున్సిపల్
హై స్కూల్. ఈ గాంధీ బొమ్మ ఒకటి ఉంది, అది మార్చలేదు కదా, గాంధీ బొమ్మ ఒకటి ఉంది అంతే. కానీ దీన్ని కూడా దిమ్మగట్టి అది పెద్ద చేశారా, అంటే ఇంత హైట్ లేదు, సైడ్ లేదు, ఒక దిమ్మ ఉంటుంది, దాన్ని రీమోడల్ చేశాడు. ఆయన అప్పుడు బంగారే శర్మ ఉండేవాడు, కట్మోస్ తాళం వేసాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ 3 సార్లు తీసుకునేవాడు, 5 సార్లు చేసేవాడు. ఇంత సిన్సియర్ అంటే మనిషి అరే సీను, ఆ చింత చెట్టు ఒకటి ఉందిరా, డిఎస్ అటు వెళ్దాం, అక్కడ గ్రౌండ్ లోకి వెళ్దాం. చింత చెట్టు ఒకటి ఉన్నట్టు ఉంది కదా, మిగతా అన్ని పడిపోయింది. 2 చింత చెట్లు అదే, అది ఒకటి ఉంది. బిల్డింగ్ ఎత్తే వాస్తవంగా తప్పాను. అరే రా, వాడికి ఫోటో అంటే తీయలేదంటున్నాడు. అరే రా, ఛాన్స్ కొట్టా, నీకు వీడియో వచ్చిందిరా. రండి, ఒక చిన్న గేట్ ఉండేది కదా అప్పుడు, అది మెయిన్ గేట్, అదేగా మెయిన్ గేట్, అది దాని పక్కన ఉండేది, బెత్తం తీసుకుని నిలబడేవాడు. లేటుకు వచ్చిన వాళ్ళకి. ఈ డయాస్ ఒకటి మిగిలింది, గ్యాస్ ఒకటే. చింత చెట్టు ఒకటి ఉంది. అంత ముందు మనం చేరినప్పుడు ఆడ వాటర్ ట్యాంక్ కట్టారు, ఆ రోజు కూలించాడు శంకుస్థాపన. అవును, మన చందాలు కూడా ఉన్నాయి, తలా 10 రూపాయలు. అవునవును, నాకు బాగా గుర్తు. అది ఆ చింత చెట్టు మాత్రం ఇది ఉండే, 2 చెట్లు ఉండే, ఒకటి కొట్టే. చెప్పు సంఖ్యశాస్త్రి, నువ్వు ఇప్పుడు ఏ బ్యాచ్? 10th క్లాస్, 1977 బ్యాచ్, ఏ సెక్షన్. ఏ సెక్షన్? నా పేరు పమిడి శంకర శాస్త్రి. ఓకే. నేను ఇక్కడే హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత ఎస్ఎస్ఎన్ కాలేజీలో బీఎస్సీ చదివాను, రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసి, నేను బాంబేలో బీఆర్సీలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళాను. అక్కడ నేను ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, మా భార్య, 2 పిల్లలు. ఒక అమ్మాయి, మా అమ్మాయి డాక్టరు, మా అబ్బాయి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు. 2 పిల్లలు యుఎస్లోనే ఉన్నారు, 2కి పెళ్ళయింది. బాబుకి పిల్లలు లేరు, అమ్మాయికి మాత్రం 2 పిల్లలు, కాబట్టి 2 మనవాళ్ళు ఉన్నారు. అది మా సంగతి. ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను, యుఎస్లో రిటైర్మెంట్ ఉండదు కాబట్టి ఒప్పుకున్న నాళ్ళు పని చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకొక 5-6 సంవత్సరాలు చేద్దామని అనుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు హై స్కూల్లో నీది ఒక స్పెషలైజేషన్ ఉంది, అదేంటో చెప్పగల, గుర్తుందా? ఏంటి గుర్తు రావట్లేదే. గుర్తు రావట్లేదా? హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళ పేర్లు హై స్కూల్లో బోర్డు మీద రాసి ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఉన్నాయి ఆ పేర్లు. పోయినప్పుడల్లా, మేము వెళ్ళినప్పుడల్లా కూడా అది గుర్తు చేసుకుంటూ ఉంటాం. అరే మన శంకర శాస్త్రి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసి తాయిగా తిరిగాము, ఏదో అదృష్టంకి వస్తూ 4 మార్కులు వచ్చినాయి. వేసిన వాళ్ళు మంచి మూడ్లో ఉన్నారు, వాళ్ళు 4 మార్కులు వేశారు. అది సంగతి. కాకపోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికీ మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కలవటం, మిత్రులంతా, పాత మిత్రులంతా కలవటానికి కూడా 40 సంవత్సరాల పైన అయిపోయింది. అంటే మనకి దగ్గరగా అసోసియేట్గా ఉన్న వాళ్ళు ఒక 4-5 మాత్రం మనం కలవటం జరుగుతుంది. కానీ అసలు ఇంతమంది గ్రూప్గా అట్లా హై స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్గా కలవడం అనేది ఇదే మొదటిసారి. ఇదే రకంగా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో 50 ఏళ్ళు అవుతుంది మనం హై స్కూల్ అయిపోయి, 2027లో. కాబట్టి 2027లో ఒకసారి కలిస్తే 50 సంవత్సరాల తర్వాత కలిసినట్లు బాగా ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇది ఉంటుంది కాబట్టి తయారై సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, షరీఫ్. విజయ్, మేము 1977 10th క్లాస్ బ్యాచ్ మున్సిపల్ హై స్కూల్లో మేము అందరం చదువుకున్నాము. ఏ సెక్షన్?
ఇప్పుడు సి సెక్షన్ నుండి మనం చదివాము. తర్వాత ఆ సెక్షన్ 10th క్లాస్ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదవలేదు. తర్వాత వేరే అనివార్య కారణాల వల్ల ఆర్మీకి వెళ్ళడం జరిగింది. తదుపరి ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత అందరూ చదువుకున్నారని నేను చదువుకోకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్ డిస్టెన్స్ ద్వారా డిగ్రీ పూర్తి చేసి వెరీ గుడ్. ఈలోపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబిలిటీ కూడా చేశాను. తదుపరి మళ్ళా డిగ్రీ ఎంఏ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు మనం ఎందుకు రాయకూడదు అనే పట్టుదలతో సర్వీస్ కమిషన్ లో ఆడిట్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అవడం జరిగింది. తర్వాత చివరిగా మన 24 మేలో ఆడిట్ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యాను. వెరీ గుడ్. అంటే కెరీర్ అంతా కూడా ఛాలెంజింగ్ గానే జరిగింది. అంతా ఛాలెంజింగ్ గానే తీసుకొని ఆర్మీ సర్వీస్ కానీ మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో చేయటం, మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఇది కొట్టడం అంటే మరి ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనము అరకొర మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కాబట్టి మనం కృషి చేసి పట్టుదలతో ఈ స్టేజ్కి రావడానికి కారణము మన కృషి అని, మన స్వయం కృషి ద్వారా. అంటే చదువు వల్ల మనకి జరిగేటువంటి ప్రయోజనం కానీ ఇదంతా కూడా మిగతా జనరేషన్స్ కానీ వీళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చదువు అనేది స్పూన్ ఫీడింగ్ పిల్లలకి వీళ్ళందరికీ ఇప్పుడు జనరేషన్స్కి ఏంటంటే మనం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఫీజులు కట్టేసేసి క్యారేజీలు తీసుకెళ్ళి పెట్టి వచ్చి వాళ్ళకంటూ అటెన్షన్ అనేది పే చేస్తూ వస్తున్నాం. కానీ మన టైంలో అలా లేదు. మనకంతటా మనం స్వయం కృషితో చేసుకోవాలి తప్పితే నేర్చుకున్నాము. అది మనకై మనం తెలుసుకొని మనం చేసుకోవాల్సి తప్పితే ఒక గైడెన్స్ కూడా అప్పట్లో ప్రాపర్ గా లేదు కదా. అది ప్రస్తుతం నేను గుంటూరులో శ్యామనగర్ లో సెటిల్ అయ్యాను. మా 2 పిల్లలు. బాబు ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళి ఉన్నాడు. రేపు మే నెలలో వాడు కంప్లీట్ అవుతుంది. పాప కూడా చదువులో ఎడ్యుకేషన్ లోనే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంట్రడక్షన్ పెట్టండి. ఇంకా 1 more రమణాలు 1 more. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ నైట్ డిన్నర్ కి వస్తున్నారు. అది కూడా చెప్పండి. డిన్నర్ తినేవాడు ఒక బెత్తం తీసుకొచ్చుకొని నీ పని నువ్వు కానిచ్చుకోరా. నీ పని నువ్వు కానీ గ్రూప్ లో పెడతారు. ఇస్మాయిల్ ఇస్మాయిల్ అంటే ధనియాల దావీద్ అంటాడు పక్కనాడు. చెప్పు 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 అవన్నీ కూర్చో చెప్పిసావు చెప్పిసావు చెప్పి రే ఎవర్రా మీరంతా? శంకర్ శాస్త్రి. ఓకే రమణ. పరిచయ కార్యక్రమాల తర్వాత పెడదాం. ముందు తినే కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరం కూడా పరిచయ కార్యక్రమాలు పెట్టుకుందాం. మంగపతి రెడ్డి మంత్రి ఓకే బాగా ఆర్గనైజ్ చేశారు. భోజనం చాలా బాగుంది. ఓకే విజిట్ చాలా బాగుంది. రైట్. అందరూ ఇవాళ ఏదో మంచి రోజు నాకు ఇవాళ పంచమి, వసంత పంచమి సందర్భంగా రోజు మంగపతి రెడ్డి గారు కోటేశ్వర స్వామిని దర్శనం ఇచ్చాడు. మంచి భోజనం పెడుతున్నాడు. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరగాలి, అభివృద్ధి చెందాలి, దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి మనందరం 77 10th క్లాస్ బ్యాచ్ తరఫున మనందరం కోరుకుంటున్నాం. అది తలా ఒక విల్లా కొని మన మంగపతి రెడ్డి అరే మరి విల్లాసు వెంచరు అంత లీదే కదరా. అదేంటి లైవా? లైవ్ కాదు. హలో ఫ్రెండ్స్, అందరం కూడా ఇప్పుడు 1977 సంబంధించి మున్సిపల్ హై స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి మిత్ర బృందం అంతా కూడా ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. ఇక్కడ దాదాపు అందరూ కూడా 45 సంవత్సరాల తర్వాత అందరూ కూడా మీట్ అవ్వటం జరుగుతుంది. చాలా ఆనందకరమైనటువంటి ఈ సందర్భాన్ని మన ఇదిగో వీడే
మంత్రి వెంకటేశ్వర్లు. ఈ కుట్రకి ప్రధాన కారణం వీడు. దీన్ని ఆర్గనైజ్ చేసి అది వెనకాల చేతులు గట్టిగా నిలబడి ఉన్నాడు రాజకీయ నాయకుడు లాగా. వాడు మంగపతి రెడ్డి. వాడు ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మన బాల్యమిత్రులందరినీ కూడా ఈరోజు కలవటం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా కోటప్పకొండ దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ అందరూ మీటప్ పెట్టడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మన మంగపతి రెడ్డికి మన మిత్రులంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది అయిపోగానే మన మిత్రులందరూ కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిచయం చేస్తారు. ఇదంతా కూడా ఏంటి అంటే నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా ఎంత గ్యాప్ 45 సంవత్సరాలు మనం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా అందరం కలిసి ఈ ఆనందకర క్షణాలను పంచుకోవటం చాలా బాగుంది. వీటన్నిటిని కూడా మీ మిత్రులందరికీ కూడా మీరు మీ కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయటం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ ఆనందకరమైన విషయాలన్నీ కూడా అప్పుడు మనం 10th క్లాస్ చదివేటప్పుడు మనందరం ఒక్కళ్ళం. మనకి అమ్మ నాన్న వీళ్ళు సోదరులు తప్పితే కుటుంబం అంటూ లేదు. ఈ రోజున మనకి కుటుంబం వచ్చి మనమంతా పెద్దవాళ్ళమయ్యి మనకి పిల్లలు వాళ్ళకి మళ్ళీ మనకి మనవాళ్ళు ఏంటి ఇది చూస్తుంటే ఎంత కాలచక్రం ఎంత స్పీడ్గా తిరిగిందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఈ ఆనందకరమైన వీటిని మళ్ళీ మీ కుటుంబ సభ్యులందరితోటి పంచుకోవటం కోసం అని చెప్పేసి వీటన్నిటిని కూడా దీంట్లో నిక్షిప్తం చేయటం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా మన మిత్రులందరూ కూడా మీ కుటుంబ సభ్యులతోటి షేర్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ భోజనాల అనంతరం మనందరం కూడా ఇండివిజువల్గా పరిచయ కార్యక్రమం పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ఉంటుంది. రెండో అమ్మాయి అమెరికాలో ఉంటుంది. మూడో అబ్బాయి మెడిసిన్ చేస్తున్నాడు. అబ్బాయి మెడిసిన్ అయిపోయింది, ప్రస్తుతం హౌస్ సర్జన్లో ఉన్నాడు. ముగ్గురు పిల్లలు మొత్తం. ఓకే, ఇప్పుడు 10th క్లాస్లో ఏ సెక్షన్? 10th క్లాసు మొదట సి సెక్షన్లో ఉండేవాడిని. తర్వాత మ్యాథ్స్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అయ్యేప్పటికల్లా కాంపోజిట్ కోసం అని 10th క్లాస్ బి సెక్షన్లోకి వచ్చాను నేను. అంటే కాంపోజిట్ మ్యాథ్స్ వాళ్ళందరినీ అప్పుడు ఏబీలో సర్దేవాళ్ళు. అవును, సిడి కాంపోజిట్ మ్యాథ్స్ వాళ్ళు సర్దేవాళ్ళు. అదే మిగిలిన వాళ్ళు ఏమో సిడీలో ఉంచేవాళ్ళు. నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అయ్యేప్పటికల్లా బి సెక్షన్ లోకి వచ్చాను నేను 10th లో. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇటే వస్తున్నారా వరుసగా? మీ పేరు చెప్పండి. ఆ పేరు తాటికొండ బాబు. ఓకే, ఏ సెక్షన్? సి సెక్షన్. ఓకే, లోకల్ నర్సరాపేట, మాది శ్రీరాంపురం శివుడు బొమ్మ సెంటర్ ఇల్లు. ఓకే, బంగారు పని చేసుకుంటున్నాను. 10th అయిపోయిన దగ్గర నుంచి బంగారు పని చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి. ఓకే, 10th తర్వాత కంటిన్యూ చేయలేదా? తర్వాత 10th ఫెయిల్ అయ్యాను, ఇంగ్లీష్ లో పోయింది. 10th ఫెయిల్ అయ్యారంటే మాతో పాటు ఇంగ్లీష్. ఇప్పుడు 10th ఫెయిల్ అయిన బ్యాచ్ కూడా తీసుకుంటే అందులో మాది కూడా ఉంటుంది. అక్కడ కూడా ఉన్నారు. వీళ్ళంతా పాస్ అయిపోయి ఫ్రెండ్స్ కోసం ఆకుండా వెళ్ళిపోయారు. మనం అట్లా కాదు, తప్పి ఎరకాల వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కలుపుకొని వెళ్ళాం. మేం గ్రేట్, వీరు కాదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోయింది అది. అక్కడి నుంచి గోల్డ్ వర్క్ చేసుకున్నాను. గోల్డ్ వర్క్ చేసుకుంటూ పిల్లలు అబ్బాయి అమ్మాయి. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్, కోడలు సాఫ్ట్వేర్ జాబ్. ఇక్కడే సెటిల్ అయ్యారు? ఇక్కడే సెటిల్ అయిపోయాం. కూతురు కూడా ఇక్కడే వెరీ గుడ్. లోకల్ 26వ వార్డు అడ్మిన్ గా చేస్తుంది మా అమ్మాయి, మా కూతురు. మాలుడు సంతమాగులూరు ఎండిఓ చేస్తున్నాడు. సంతమాగులూరు ఎండిఓ. లోకల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. చెన్నైలో మా అబ్బాయిలు సెటిల్ అయిపోయారు. అక్కడ వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం నేను కూడా చెన్నై వెళ్ళిపోతా. అది 1 year నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్. ఆ తర్వాత అది మీటింగ్లు కానీ అందరు కలవండి. నా పేరు వారపు చంద్రశేఖర్. 10th క్లాసు బి సెక్షన్. 10th క్లాస్ బి సెక్షన్. 10th క్లాస్లో ఫాదర్ పోవడంతో 10th వరకు ఎట్లా చదివి పాస్ అయ్యి ఆపేసాను చదువు. 10th తోటి ఆపేసి 10th ఆపేసా. కొంతకాలం పెయింటర్గా వెళ్ళా, కొంతకాలం సినిమా ఆపరేటర్గా చేసా. తర్వాత గుంటూరు రోడ్లో మ్యారేజ్ అయింది అమ్మాయితో, గుంటూరు రోడ్లో అమ్మాయితోటి. అక్కడ కొద్ది పరిస్థితి బాగానే ఉంది, టిఫిన్ హోటల్ పెట్టాను. అప్పటి నుంచి నుంచి అరవింద్ బాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు, శివప్రసాద్, అంజుల్ మోహన్ రెడ్డి వీళ్ళంతా మా హోటల్ ముందు హాస్పిటల్ ఉంటాం. ఒక్కొక్కళ్ళు పైకి వెళ్ళిపోవటం, పైకి వచ్చేసి హాస్పిటల్ కట్టుకొని వెళ్ళిపోవటం. 26 సంవత్సరాల దాకా అంటే మన హస్తవాసి మంచిది. అదే
అది వాళ్ళందరి వల్ల మా హోటల్ కూడా బాగానే సాగింది. పిల్లలు ఎలా? ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయి మ్యారీడ్, గుంటూరు అల్లుడేందో హెచ్డిఎఫ్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్. హెచ్డిఎఫ్సి. ఓకే. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, మ్యారీడ్, హైదరాబాద్ సెటిల్. చిన్న అబ్బాయి కూడా మాయనకోడలు ఇచ్చాము, హైదరాబాద్ లోనే సెటిల్ సాఫ్ట్వేర్. హోటల్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికి కొద్దిగా గుజ్జు జరిగింది, నిలబడి. ఓకే. కొద్దిగా ఆపేయమన్నారు పిల్లలు. ఎవరు చూసుకుంటున్నారు మరి హోటల్ అంతా బిజినెస్? ఇచ్చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చేసి సార్. ఇప్పుడు ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటారు ప్రస్తుతం. వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే అందరం కూడా రిటైర్ అయిన దీంట్లోనే కాబట్టి అందరూ ఇప్పుడు రెస్ట్ మోడ్ లోనే ఉన్నాం, అందుకే రెస్ట్ తీసుకోవడం మంచిది. అదే వెరీ గుడ్. అదే ఇప్పుడు అంతా కూడా మనం రెస్ట్ మోడ్ లో ఉన్నాం, అది బలవంతం చేయాల్సిన అవసరం లేదు కదా. మనోడు డిఎస్ దొంతరా సాయి శ్రీనివాసరావు, వాళ్ళందరూ డిఎస్ అంటుంటారు. నేను బి సెక్షన్ లో ఉన్నాను. ఎస్ఎస్ఎన్ కాలేజ్లో బీకామ్ చదివాను. తర్వాత బీకామ్ ఉండగానే ఫైనల్ ఇయర్ జాబ్ వస్తే సిండికేట్ బ్యాంక్లో చేసిన తర్వాత కెనరా బ్యాంక్లో మిక్స్ అయింది. లాస్ట్లో కెనరా బ్యాంక్లో డివిజనల్ మేనేజర్ రిటైర్ అయ్యాను 2022లో. నాకు బాబు పాప. బాబు ఏమో డాక్టర్, వాడు ఎంఎస్ చేస్తున్నాడు, ప్రస్తుతం టెక్సాస్లో ఉన్నాడు, యుఎస్లో ఉన్నాడు. పాప టీసీఎస్ లో చేస్తుంది, జాబ్ చేస్తుంది. ఇద్దరికి మ్యారేజ్ చేయాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ఖాళీగా ఎక్కడ ఉన్నావు? రిటైర్ అయిన తర్వాత కూడా నువ్వు చేస్తూనే ఉన్నావు, మాకు తెలిసింది. పిలిస్తే వెళ్తుంటాను. స్పెసిఫిక్ జాబ్, ఇట్ ఈస్ ఎ రూల్ అంతే. అది కాకపోతే ఏంటంటే యాక్టివిటీ అనేది మరి ఇదిగా కాకుండా యాక్టివిటీ అనేది ఉన్నది, ఇది వాలంటరీనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సంవత్సరం ఆదిశేషారావు అండి, డిగ్రీ 3rd ఇయర్ డిస్కంటిన్యూడ్. 81 ఐ లెఫ్ట్. 81 నేను వదిలేను నర్సాపేట. 85 వరకు ఆంధ్రాలో జాబ్ చేశాను. 85 to 2020 అప్ టు బెంగళూరు. చిల్డ్రన్స్ ఆర్ సెటిల్డ్ దేర్ ఓన్లీ, డాటర్ అండ్ సన్, బోత్ ఆర్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఓన్లీ. యాజ్ ఏ రిటైరింగ్ లైఫ్, మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ ఈజ్ ఓన్లీ 2 people ఇన్ నేటివ్ ప్లేస్, సేమ్ ఓన్ హౌస్, పరంపేట. ఓకే. మీటప్ కోసం ఇప్పటికి ఇక్కడికి వచ్చారా లేదా ఎట్లా? లేదండి, మార్కెట్గా మా సొంత ప్లేసు, అంటే మా సైట్ కొంతమంది ఇచ్చేసారు, దానికి మళ్ళీ మాకు వచ్చేసింది వాపసు. దానికోసం అదే సేమ్ హౌస్ లోనే ఉన్నాం. వేరే వాళ్ళు కబ్జాలు అంటారు కదా, జరిగింది ఎవరో కాదు, ఓన్ రిలేషన్సే. చివరికి మళ్ళీ లాస్ట్ ఇయర్ జనవరికి మాకు ఓన్కి వచ్చేసింది. కొంచెం ప్రీ ప్లాన్ లో ఉన్నాం, ఏదైనా ఉంటే మోస్ట్లీ అమ్ముకుంటాం. దానికోసం ఫ్రెండ్షిప్ మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. మంగపతి రెడ్డి కానీ, రబ్బా శ్రీనివాసరావు, కాకుమాన్ పిచ్చేశ్వరరావు, మరి పాత ఫ్రెండ్స్ అంతా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ డామ్ హ్యాపీ. బట్ విత్ ఇన్ 2 to 3 years లో మేము అగైన్ గో బ్యాక్ టు బెంగళూరు ఫర్ చిల్డ్రన్స్ పర్పస్. ఇక్కడ ఎవరు లేరు, అందరూ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 35 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళతోటి మీకు లోకల్ గా మీ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? స్కూల్లో అంటే నేను 2020 ముందు లేదు ఎక్కువగా, ఓన్లీ సెట్టిపల్లి పుల్లారా ఇప్పుడు వెళ్ళి అడ్జస్ట్ హెల్త్ లేక కొంచెం అప్పుడు నేటివ్ ప్లేస్ ఇక్కడ ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు కొంచెం పరిచయం. యాక్చువల్ గా కరోనా బిఫోర్ వచ్చాను, అప్పటి నుంచి అందరినీ నేను కూడా ఓల్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా ఏంటంటే అందరికీ కూడా స్కూల్ టైం మనం వదిలేసి వెళ్ళినా కానీ ఒకళ్ళిద్దరు మనకి టచ్ లో ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కానీ, ఇది చేయడానికి కానీ, ఈ గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మనకి దొరికినటువంటి సోర్స్ ఏంటంటే ఒకళ్ళతోటి ఆ కాంటాక్ట్ ఉంది కాబట్టి ఆ లింక్ తోటి ఇప్పుడు ఇంతమందిని మరి మన మంత్రి మంగపతి వీళ్ళిద్దరు కూడా గట్టిగా పట్టుబట్టి తీసుకొచ్చారంటే కారణం అదే. ఉంటే కంపల్సరీ నెక్స్ట్ అది నెక్స్ట్ కూడా ఏంటంటే అందరూ దీంట్లో టచ్ లో ఉంటే మిగతా గ్రూప్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. తర్వాత షరీఫ్ మళ్ళీ చెప్పు, అందరూ ఇక్కడే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ. నా పేరు మస్తాన్ షరీఫ్ అంటే షేక్ మస్తాన్ షరీఫ్, 1977 బ్యాచ్ సి సెక్షన్. ఓకే. మేము వరవగట్ట నుంచి. అరే మంత్రి నువ్వు ఆపురా, ఇక్కడ ఇది చేస్తుంటే మళ్ళీ మాట పెట్టదు. అది వినండి అందరూ, మీకు పనికొచ్చేది. 1977 సి సెక్షన్. మేము వరవగట్ట నుండి వచ్చేవాళ్ళము. అప్పుడు 10th క్లాస్ తదుపరి మేము స్టడీ మధ్యలో మానేసి ఆర్మీకి వెళ్ళటం కూడా జరిగింది. 10th క్లాస్ తర్వాత ఆర్మీకి వెళ్ళిపోయాను. ఓకే. తర్వాత ఆర్మీ నుంచి కూడా నేను డిశ్చార్జ్ వచ్చేసినాక మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా డిగ్రీలో అలా వెళ్ళిపోతున్నారు. అరే వీళ్ళందరూ డిగ్రీలు చదువుతున్నారే, నేను ఎందుకు చదవకూడదు అనేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డైరెక్ట్ గా డిగ్రీ కట్టేశాను. డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపే నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పోలీస్ ఉద్యోగం చేశాను 86 నుంచి 96 దాకా. తర్వాత మళ్ళా ఎప్పుడు ఈ చిన్న ఉద్యోగమేనా, మనం ఇంకెందుకు పైకి వెళ్ళకూడదు అనేసి సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయటం మొదలు పెట్టాను. ఏపీఎస్సి రాసి దాంట్లో మన
లక్ష్మీప్రసాద్ మాస్టర్ గారి పర్యవేక్షణలో ఇక్కడ కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది నర్సరాపేటలో. ఓకే. తీసుకున్నాము. తర్వాత గ్రూప్ 2 లో మనకు సీనియర్ రైటర్ గా సెలెక్ట్ అయ్యాను. 96 నుంచి 2024 వరకు ఈ కెరీర్ మొత్తం ఆడిట్ డిపార్ట్మెంట్ లో చేశాను. మధ్యలో 19, 20, 21 డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గా గుంటూరు జిల్లా తదుపరి జిల్లా బైఫర్కేషన్ నర్సరాపేట ఆడిట్ డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫీస్ వచ్చింది కాబట్టి ఇక్కడ పోస్ట్ చేశారు. 24 మేలో ఇక్కడే ప్రశాంతంగా రిటైర్ అయ్యారు. అయితే నేను ప్రస్తుతం గుంటూరు శ్యామల నగర్ లో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాను. 2 పిల్లలు. బాబు ఎంఎస్ చేయడానికి యూఎస్ ఉన్నాడు, పాప స్టడీస్ లోనే ఉంది. హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజు మనం అందరం ఈ విధంగా కలుసుకోవడము చాలా ఆనందదాయకం ఉంది. ఇంకా నెక్స్ట్ సారికి ఇక కనీసం ఇంకా 200 మందిని గ్యాదర్ చేసి మన వాళ్ళందరినీ 10th క్లాస్ బ్యాచ్ మొత్తాన్ని కలిసి హై స్కూల్కి వెళ్ళి అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ నామినల్ రోల్స్ ఉంటాయి. ఒకళ్ళని పట్టుకుంటే ఒకళ్ళిద్దరు లింక్స్ దొరుకుతారు. ఆ విధంగా గ్యాదర్ చేసుకుని మిస్సింగ్ చేసి చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను కోరుతున్నాను. నా పేరు భక్తుల వెంకట శివప్రసాద్ అండి. ముగ్గురు ఆడపిల్లలు అండి. ఏ సెక్షన్ మీరు? బి సెక్షన్. ఓకే. నేను ప్రస్తుతానికి 10th క్లాస్ తర్వాత ఏం చేశారు? 10th క్లాస్ అనౌన్స్మెంట్ చేశాను. ఓకే. అది సర్జరీ జరిగింది, నాకు బైపాస్ సర్జరీ. అందువల్ల ఖాళీగా ముగ్గురికి మ్యారేజ్ ఖాళీగా. నమస్తే సార్, నా పేరు అచ్యుత పూర్ణచంద్రరావు, అందరూ చంద్ర అని పిలుస్తారు. నేను 10th క్లాస్ సి సెక్షన్ అండి. నేను 10th క్లాస్ సి సెక్షన్. నేను 10th క్లాస్ తప్పిన తర్వాత మానేశానండి. ఇది మెడికల్ షాప్ లో గుమస్తా చేరి ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి నాతో వ్యాపారం చేస్తున్నాడు, చిన్న అబ్బాయి టీసీఎస్ లో జాబ్ చేస్తున్నారు. ఇబ్బంది లేదు సార్. అది పిల్లలకైతే మ్యారేజ్ కాలేదు, సెర్చింగ్ లో మ్యారేజ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. పాత పర్సన్ కాబట్టి చాలా సంతోషం సార్, అందరూ కలిసినందుకు కదా. థ్యాంక్ యూ సార్. రైట్. పిచ్చేశ్వరరావు. కాగమని పిచ్చేశ్వరరావు. ఓకే. బి సెక్షన్ కిరాణా వ్యాపారం. 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి యుఎస్ లో సెటిల్ అయింది. బాబు కిరాణా మా షాప్ లోనే ఉంటాడు, ఎంబీఏ చదివాడు ఇక్కడ. 10th క్లాస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా మన క్లాస్మేట్లు ఎవరు టచ్ లో ఉన్నారు మీకు? చంద్ర, ఓకే, మధ్య కోటేశ్వరరావు, ఆశేష్, జగన్, పుల్లారావు టచ్ లో ఉంటారు. అది ఎందుకంటే అందరూ ఉండరు కాబట్టి కొంతమందితో టచ్ అనేది సర్కిల్ ఉంటుంటారు ఎప్పుడైతే. అదే అంటే వీళ్ళు లోకల్ గా మీకు అందుబాటులో ఉన్నారు కాబట్టి. ఈ పొరుగుళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు టచ్ లో లేరా? తక్కువ అండి, తక్కువ. రమణ అన్నాడు, యుఎస్ లో ఉంటాడు. 2 హైదరాబాద్ లో ఉన్నారు. అదే అందుకని ఇప్పుడైతే మనం అందరం గ్రూప్ ఏర్పడ్డాం కాబట్టి అందరూ కూడా అందరికీ టచ్ లో ఉంటే బాగుంటుంది. ఇప్పటికన్నా కూడా షేర్ చేసుకోవడానికి దానికి 47 సంవత్సరాలు బాగా హ్యాపీగా ఉంది. అదే. ఓకే, చెప్పు. నీ పేరు చెప్పు. ఆ పేరు కోటేశ్వరరావు అండి. ఏ కోటేశ్వరరావు? మధ్య కోటేశ్వరరావు. ఏ సెక్షన్? నేను 10th క్లాస్ మధ్యలో నుంచే మానేశాను. మానేసి షాప్ కి వెళ్ళాను. మా షాప్ కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి నాకు. బిజినెస్, కిరాణా బిజినెస్ లోనే ఇప్పటికి కూడా? కిరాణా కాదు, హోల్సేల్ బిజినెస్. టామరెడ్ అదే బిజినెస్, తప్పే ఉంది. బిజినెస్ ఈజ్ బిజినెస్, అది ఏదైనా బిజినెస్ కదా. అదే. ఓకే. తర్వాత బ్రహ్మయ్య. నా పేరు విశ్వనాథన్ బ్రహ్మయ్య. నేను బి సెక్షన్ లో చదివాను. 10th క్లాస్ 1977 బ్యాచ్. డిగ్రీ అయిపోయినాక 88లో నాకు జాబ్ వచ్చింది. 82లో డిగ్రీ అయిపోయింది. ఇంకా తర్వాత ఢిల్లీలో చేశాను, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఒక 4.5 years చేశాను. ఇంకా తర్వాత అక్కడ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఆన్ ట్రాన్స్ఫర్, డెప్యుటేషన్ లేకపోతే రెగ్యులర్ ట్రాన్స్ఫర్. ఎనీ మినిస్ట్రీస్, అది ఈ అండర్టేకింగ్స్ కాబట్టి ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు. మీరు ఎక్కడికైనా డెప్యుటేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ వచ్చేయచ్చు. ఓకే. ఆ టైంలో నాకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో వచ్చింది. డైరెక్ట్ కర్నూలు ఇచ్చారు. కర్నూలులో చేశాను 4 years. అట్లా మిగతా 4 years కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇక తర్వాత మచిలీపట్నం, నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు, అట్లా లాస్ట్ లో విజయవాడలో చేసి రిటైర్ అయ్యాను. యాజ్ ఏ ప్రైవేట్ సెక్రటరీ, గెజిటెడ్ స్టెనోగ్రాఫర్ లో గెజిటెడ్.
చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు మా నర్సరావుపేటలో రామిరెడ్డిపేటలో మా ఓన్ హౌస్లో ఉంటున్నాను. 2 years అయింది. 31/7/22లో రిటైర్ అయ్యాను. 22 రిటైర్ అయ్యాను. అది నాకు 2 అమ్మాయిలు. మా మిస్సెస్ మామూలు హౌస్ వైఫ్. మా పెద్ద అమ్మాయి మామూలు బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ చేసాము. మా అల్లుడు సాఫ్ట్వేర్ డెల్ కంపెనీలో చేస్తాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ నర్సరావుపేటలోనే ఉన్నారు. నాకు ఒక మనవడు, వాడు 5 years సింధు స్కూల్లో చదువుతున్నాడు, LKG. మా రెండో అమ్మాయి ఉంది, ఎకో టెక్నీషియన్, హైదరాబాద్ లో శ్రీకర హాస్పిటల్ కోంపల్లి బ్రాంచ్ లో చేస్తుంది. ఇంకా అమ్మాయికి మ్యారేజ్ చేయాలి చూస్తున్నాము. ఇంకా అట్లా ఇప్పుడైతే మొత్తం సెటిల్డ్ ప్రశాంతమైన జీవితం ప్రస్తుతానికి. నేను మామూలుగా ఖాళీగా ఉంటున్నానే, లీగల్ గా లాయర్ దగ్గర టైపింగ్ వర్క్ వెళ్తున్నాను. ఇటు స్టెనోగ్రఫీలో అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నా. అంతే, అంతా మామూలుగా టైం పాస్. ఇది రెండు జరుగుతున్నాయి. ఖాళీగా జాబ్. ఇప్పుడు మనంతా ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి మీటింగ్స్ అంటే మీటింగ్స్ అనే కాదు, మీటప్స్ మళ్ళీ ఫర్దర్ గా ఈసారి కొంచెం లార్జ్ స్కేల్ లో చేసుకుంటే బాగా అందరిని గ్యాదర్ చేసి చేస్తే బాగుంటది, చేద్దాము అనే తలంపుతో ఉన్నాం. ఓకే, బాయ్. నా పేరు గాదల హనుమంతరావు. 1977 బ్యాచ్ ఏ సెక్షన్. నాకు 2 అమ్మాయిలు. అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివాను. 83లో డిగ్రీ అయిపోయింది. అంటే మధ్యలో 10th క్లాస్ ఒక 1 year ఫెయిల్. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ రాశాను. మంచి మార్కులు తోటే పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మోటార్ ఫీల్డ్ కి వెళ్ళిపోయాను. ట్రాక్టర్లు, ట్రాక్టర్ ఉండేది కదా, 75 నుంచి ఉండేది. తర్వాత అదే ఫీల్డ్ 90 వరకు మెయింటైన్ చేశాను ట్రాక్టర్ తోటి. తర్వాత ఏంటంటే రియల్ ఎస్టేట్లకి వెళ్ళిపోయాను. తర్వాత రెడీమేడ్ షాప్ పెట్టాను. అది అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నాను. నాకు 2 పాపలు, 2 ఇంజనీరింగ్ చేయించాను. పెద్దల్లుడు ఇక్కడే గుంటూరులో ఉంటారు. వాళ్ళు యూనియన్ బ్యాంక్ మేనేజరు. చిన్నమ్మాయిని నర్సరావుపేట ఇచ్చాను. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్. అల్లుడు అమ్మాయి అమెరికాలో ఉంటారు, నియర్ చార్లెట్. వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. పెద్ద అమ్మాయికి 2 బాబులు, చిన్న అమ్మాయికి 1 అబ్బాయి 1 అమ్మాయి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. నేను హ్యాపీగా బిజినెస్ కంటిన్యూ అవుతుందా? లేదు, ప్రస్తుతానికి ఎలాంటి బిజినెస్ లేదు, ఏ వర్క్ చేయట్లేదు. 3 years నుంచి అమెరికా వెళ్ళటం, ఇక్కడికి రావటం, అమెరికా వెళ్ళటం, ఇక్కడికి రావటం. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉంటున్నాను, ఇక్కడే ఉంటాను. 1977 నుంచి అదే హౌస్, అదే ఓన్ హౌస్, అదే మా పెదనాన్నగారు అబ్బాయి, మా కజిన్ బ్రహ్మానందం అని, విశ్వనాథుని నాగవెంకట బ్రహ్మానందం. మాకు మీ ఇతరే గుర్తు మాకు. వాడు సింగపూర్ లో చేసి రిటైర్ అయిపోయాడు. సింగపూర్ గా సారీ దుబాయ్ లో చేసి రిటైర్ అయ్యి బెంగళూరు లో సెటిల్ అయ్యాడు. వాడు ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాడు. ఈ విషయం వాడికి తెలియజేశాను. నేను ఇట్లా రాలేకపోతున్నారా కొంచెం చెప్పి మన వాళ్ళకి అన్నాడు. ఇది మనం ఈ వీడియో ఎటు షేర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటాడు కదా, అది ఇబ్బంది లేదు. నెక్స్ట్ మీటప్ లో తప్పనిసరిగా మనల్ని కలుపుదాం. జూపూడి. నా పేరు జూపూడి సత్యనారాయణ. ఏ సెక్షన్ లో చేశానండి. నేను ఏ సెక్షన్ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ SN కాలేజ్ చేశాను. తర్వాత మెకానికల్ డిప్లొమా కంప్లీట్ చేశాను గుంటూరులో. హైదరాబాద్ లో జాబ్ అక్కడే చేశాను. అక్కడ రిటైర్మెంట్ అయిపోయింది. డిపార్ట్మెంట్ ప్రైవేట్ జాబ్. సర్వీస్ మొత్తం ప్రైవేటే. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక ట్రేడింగ్ టూల్స్ ట్రేడింగ్ దాంట్లో కంటిన్యూ చేస్తున్నాను. ప్రైవేట్ వాళ్ళకి రిటైర్మెంట్ లేదు కాబట్టి లేదు. నాకు అనుకున్నంత వరకు ఆయనకి ఉంచుకుంటారని అనుకుంటున్నాను. బానే ఉంది. ఒక్కతే అమ్మాయి, ఒక మనవరాలు మనవడు. 2 కెనడాలో సెటిల్ అయినారు. అల్లుడు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2 సెటిల్ అయినారు. వాళ్ళకి PR కూడా వచ్చేస్తుంది. కెనడియన్ సిటిజన్షిప్. నేను మా వైఫ్ 2 హైదరాబాద్ లో నిజాంపేట ఏరియాలో ఉంటాను. తర్వాత మై నేమ్ ఇస్ PV కేర్ సుశంకర్, సన్ ఆఫ్ లేట్ పొట్టి వెంకట శివరామారావు. ఏ సెక్షన్? సి సెక్షన్. అంతకుముందు స్కూల్ వెనకే పాతూరు ఆంజనేయస్వామి దగ్గర ఉండేవాళ్ళం. అది 4 years తర్వాత అమ్మేసాం. ఇప్పుడు HDFC బ్యాంక్ పైన అపార్ట్మెంట్ లో ఉంటాం, విజయ టవర్స్. మాకు 2 బాబులు. 2 బాబు సాఫ్ట్వేర్ అయిపోయింది, ఇంజనీర్ అయిపోయింది. ఒకళ్ళేమో CTS చేస్తున్నారు, ఇంకోళ్ళేమో క్యామ్లిన్ చేస్తాను. 10th క్లాస్ తర్వాత ఏం చేశాను? ఇంటర్మీడియట్ కొత్తగూడెం కాలేజీ, డిగ్రీ SKBR కాలేజీ. తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్, LIC, మ్యూచువల్ ఫండ్స్,
స్టార్ హెల్త్ అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనే ఇదే అంతే సార్. ఇప్పటికైతే ఇక సెటిల్ అయిపోయినట్టే అందరూ అయిపోయింది హనుమంతరావు చేసి నా పేరు తొగటి వెంకటేశ్వర్లు 10th క్లాస్ సి సెక్షన్ ఎస్ఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను ఐటీటీలో. తర్వాత కొన్నాళ్ళు టొబాకోలో చేశాను గుంటూరులో. పార్కింగ్ అకౌంట్స్ రాసుకుంటున్నాను కూడా అదే రాస్తున్నాను. 2 అబ్బాయిలు ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. అరే రబ్బా డబ్బా శ్రీనివాసరావు మనకి స్వీట్ శ్రీనివాసరావు గారు అది ఎవరికైనా నోరు తీపి చేస్తాడు వీడు. బండి దగ్గరికి వెళ్తే వీడి మూలకంగానే చాలా మందికి షుగర్లు వచ్చినాయి మనకి. 10th క్లాస్ డి సెక్షన్, తర్వాత డిగ్రీ చేశాను వస్తుంది కాలేజీ. ఎంకామ్ ఏమన్నా నాగార్జున యూనివర్సిటీ చేశాను. దాని తర్వాత ఆపేసి బిజినెస్ ఇచ్చేసాను. ఎందుకని గవర్నమెంట్ జాబ్స్ కి వాటికి ట్రై చేయకుండా అప్పుడు అంటే మా హోల్సేల్ షాపులు ఉన్నాయి కానీ అది సొంత బిజినెస్ ఉంది కాబట్టి సొంత బిజినెస్ ఉన్నాయి కాబట్టి హోల్సేల్ ఫ్రూట్స్, మళ్ళీ మిఠాయి కొట్టు, బియ్యం కొట్టు, ఇవన్నీ షాపులు ఎక్కువ ఉన్నాయి. అట్లాగా ఇట్లా కొనసాగించాం కదా బిజినెస్ మీదే. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి డాక్టర్. ఎక్కడ చేస్తున్నాడు? డాక్టర్ అనంతపురం. గవర్నమెంట్ డాక్టర్ చేస్తున్నాడు లేదా? గవర్నమెంట్ డాక్టర్ చేస్తూ ఎంఎస్ఆర్ తో చేశాడు. అది కూడా చేశాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. కోడలు ఏమన్నా అమ్మాయి కూడా కదిరిలో గవర్నమెంట్ డాక్టర్. 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమన్నా బెంగళూరులో టెక్ అయిపోయి జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్. 2వ అమ్మాయి ఏమన్నా ఐసిఐసి బ్యాంక్ జనరల్ మేనేజర్ చేస్తుంది. 3వ అమ్మాయి విజయవాడలో జాబ్ చేస్తుంది. సెటిల్ అయిపోయారు. బిజినెస్ ఇది ఉన్నదా? ఇప్పుడు ఏం చేస్తారు? ప్రజెంట్ మొన్న కరోనా టైంలో 60 లక్షలు పోయిందని ఆపేశారు. ఫైనాన్స్ చేసి ఫైనాన్స్ మూలకంగా పోయింది. 60 లక్షలు పోయినాయి. ఇంకెందుకు అని చెప్పి ప్రశాంతంగా ఉండాలని అంతా వెల్ సెటిల్. కానీ 2 అమ్మాయిలకి చేయాలి పెళ్లి. 2, 3 అమ్మాయిలు చేయాలి. పెద్ద అమ్మాయి పెళ్లి అయింది. అమ్మాయికి 2 అమ్మాయిలు. ఆ అబ్బాయి కూడా బ్యాంకులో జాబ్, అల్లుడు. ఇప్పుడైతే బిజినెస్ ఇక బిజినెస్ ప్రెజెంట్ ఆపేసి ప్రెజెంట్ రాగరా. నా పేరు గాదెల రాఘవరావు అండి. మా ఫాదర్ గారు బి సెక్షన్ 10th వరకు చదివి ఫెయిల్ అయ్యి ఆగిపోయాను. అప్పటి నుంచి కూడా మేము ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు, బిజినెస్ మోటార్ ఫిట్ చేసాం. గతంలో మేము 10th చదివే టైంలో టూరిస్ట్ బస్సు వ్యాపారం చేసేవాళ్ళు మా నాన్నగారు గవర్నమెంట్ హాస్పిటల్. అందరికీ తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు. టూరిస్ట్ సర్వీస్ అంటే మన వాళ్ళది చేశారు. నేను కూడా 10th ఆపి ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు వ్యాపారం చేసుకొని 2003తో ఆపేశాం. అప్పుడు కూడా చదవాలని అనిపించినా తలనొప్పి వల్ల, కళ్ళ నొప్పుల వల్ల ఆపి వ్యాపారం వైపు వెళ్ళానండి. ఈ లోపు కూడా మనకి ఈ ఉన్నటువంటి కాంట్రాక్ట్ లో ఉన్న పర్సన్స్, మన ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయారు. కారణం ఏంటంటే నేను తీసుకున్న వ్యాపారం రైతులకు సంబంధించింది, గ్రామాలకు సంబంధించింది ఫీల్డ్ లో వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్ మొత్తం ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా మర్చిపోయాం. ఒకప్పుడు మా రోల్ నెంబర్ ఏందో, బి సెక్షన్ రోల్ నెంబర్ ఏందో, మా బెంచ్మేట్స్ ఎవరో, మా ఫ్రెండ్స్ ఎవరో అది కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ సందర్భంగా మన వాళ్ళందరం కలిసి ఈ బ్యాచ్ ని ఇన్ని 4 సెక్షన్లు అందరం కలిపి చేయటం అనేది బాగా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ కి పెట్టిన ప్రోగ్రామ్ కి మన వాళ్ళు ఇంతమంది కలిసి గ్రూప్ ఫోటో దిగాం. ఈ గ్రూప్ ఫోటో యాడ్ మీకు చూపిస్తున్నాను. అందరూ ఎవరికి వాళ్ళు పెడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ టయానికి మళ్ళీ ఇంతకంటే డబల్ గా మనం ఎక్కువ మంది గ్యాదర్ చేసుకొని, మన సార్ అన్నట్టు ఎక్కువ మంది గ్యాదర్ గ్రాండ్ గా అందరం కలిసి మీట్ అవుతాం. మధ్యలో నేను పార్టీ పొలిటికల్ వైపు వెళ్ళిపోయా. రాజకీయంగా వెళ్ళిపోయి అక్కడ తిరిగి డబ్బు కరెన్సీ అయిపోయింది. ఒంట్లో సరుకు తగ్గింది. నేను ప్రశాంతంగా 10 రోజుల నుంచి నేను 10 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాను. మనందరం కలిసి ఆనందంగా కలవటం, అందరు పరిచయం చేసుకోవటం ఆనందం కాదు, మహాబ్రహ్మానందంగా పరమానందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అందరికి. మన శంకర్ శాస్త్రి మాట్లాడదు, చివరికి వచ్చింది, దగ్గరలోకి వచ్చింది. 10 నిమిషాలు 10 నిమిషాలు చెప్పు శంకర్ శాస్త్రి. నా పేరు పమిడి శంకర్ శాస్త్రి. 1977 బ్యాచ్, ఏ సెక్షన్.
ఏ సెక్షన్ ఓకే ఏ సెక్షన్ మంగపతి సాయి సుబాణం సాయి మంత్రి వీళ్ళందరూ మా దోస్తులు జిగిరి దోస్తులు అందరూ దోస్తులే కానీ వాళ్ళిద్దరితో బాగా అటాచ్మెంట్ ఉండే అది కాంటాక్ట్ లో ఉన్నది వాళ్ళు నేను హై స్కూల్ అయిపోయిన తర్వాత రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ ఎస్ఎస్ఎన్ కాలేజీలో బిఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదివాను. ఆ తర్వాత బిఆర్సిలో బాంబేలో 10 ఏళ్ళు పనిచేసి అమెరికా వెళ్ళాను. అక్కడ ఇప్పుడు ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. 2 పిల్లలు. మా భార్య కూడా స్టేట్ గవర్నమెంట్ వర్క్ చేస్తుంది యుఎస్ లో. పిల్లలు మా అమ్మాయి అల్లుడు డాక్టర్లు, కోడలు సాఫ్ట్వేర్, మా అబ్బాయి ఏమో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు. అది మా విషయాలు. అయితే ఈ మీటప్ కోసం రావడం జరిగిందా ఇప్పుడు? దీనికోసం రాలేదు. నేను మా బావమరి వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం వచ్చాను కానీ లక్కీగా మంగపతి మంత్రి అరేంజ్ చేసి వాళ్ళకి అది చేసేటట్టు చేశారు. దానివల్ల నాకు ఇది జాయిన్ అయ్యే అదృష్టం లభించింది. ఇంకా వీడు జగమెరుగిన బ్రాహ్మడు నేను మంగపతి రెడ్డి. నేను మంగపతి రెడ్డి ఏ సెక్షన్ లో ఉండేవాడిని. తప్పుగా చదువు సంజలు పట్టలేదు కానీ చదువు సంజలు పట్టకపోతే ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎంబీఏ ఇవన్నీ ఎట్లా చేసావు? ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేశాను వరంగల్లో. తర్వాత మణిపాల్లో ఎంబీఏ చేశాను. తిరుపతి వెంకటేశ్వర కాలేజీలో లా కూడా చేశాను. పూర్తి చేయలేదులే. ప్రెజెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లో అందరికి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అంటే బాగా ప్రాణం కాబట్టి మొదటి నుంచి 10th క్లాస్ చదివే టైం దగ్గర నుంచి కూడా అది ఫ్రెండ్స్ అంటే బాగా ఇది కాబట్టి ఇప్పుడు అందరిని కలపడానికి కూడా నీ ఇన్స్పిరేషన్ నీ స్ఫూర్తే ఇంతమందిని గ్యాదర్ చేయడం జరిగింది. ఇది మంచి ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు కలిసిన వాళ్ళం అందరం కూడా మళ్ళా వాళ్ళకి టచ్ లో ఉన్న అందరినీ కలిపి అది ఇంకొక పెద్ద గ్రూప్ చేసి కనీసం ఒక 100 మంది తోటి మన ఫ్యామిలీస్ పిల్లలతోటి కూడా సాధ్యమైనంత వరకు కలిసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పి నా కోరిక. దానికి ఏంటంటే ముందు గ్రూప్ అంతా తయారు చేద్దాం. ఆ తర్వాత ఒక 6 నెలలు టైం తీసుకొని అయినా సరే ఒక రోజు 2 రోజులు మనం కలిసి ఉండేదానికి ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే అప్పటికి అందరం రిటైర్ అయినట్టే ఉంది కాబట్టి రిటైర్మెంట్ లేదు నాకే కాబట్టి నేను టైం తీసుకుంటా. మీ అందరూ వచ్చేసేయండి. ఓకే, తప్పకుండా తప్పకుండా. మమ్మల్ని అందరినీ పిలిచి నీ పనులను ఉండవుగా ఇప్పుడు కలవు కదా. నా పేరు మండవ జగన్నాథరావు. 10th క్లాస్ బి సెక్షన్. నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. మంగపతి రెడ్డికి మంత్రికి 45 సంవత్సరాల తర్వాత ఇంతమంది మిత్రులు కలవడం సంతోషంగా ఉంది. మరి 10th క్లాస్ తర్వాత ఏం చేసావు? మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఇంటర్ వరకు చేశా. సరస్వదేవి దీవించింది. నాకు వచ్చిన చదువు నీ వల్ల పోయేట్టుందిరా, ఇంటికి వెళ్ళింది. తర్వాత జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ. అరే మంత్రి నువ్వు లేరా? నాకు అసలే నువ్వు నీ సిగ్గు సిట్టుకులేటవుది కానీ మాట్లాడతాను. చెప్పు. నాకు ఇంతమందిని చూస్తే భయంగా ఉంది. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి నీకు భయమేరా? అందరు ఎవరిని చూసినా అది అందరు మగవాళ్ళేగా. మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టి నా పేరు చదవడం భయంగా ఉంది. నాకు అదే వీడు మొక్క ముసిగేసి ఇంటర్వ్యూ చేయాలి. అదే అదే ఇంతకీ ఏ సెక్షన్ నువ్వు? నేను ఏ సెక్షన్ మామూలుగా చేరినప్పుడు డి అన్నట్టు గుర్తు, సంస్కృతం తీసుకున్నాను కాబట్టి ఏలోకి వేసారు. అది ఏలోనే ఉంటే ఇట్లా ఉన్నాను, డీలో ఉంటే ఎట్లుండేవాడు. అదే అదే తర్వాత గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ లో ఇక్కడ నర్సరాపేటలో చేశాను. అయిపోగానే హైదరాబాద్. గ్రాడ్యుయేషన్ ఎక్కడ? ఏ కాలేజీ? రెడ్డి కాలేజ్. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ 2 రెడ్డి కాలేజ్. గ్రాడ్యుయేషన్ తర్వాత పాలిటిక్స్ లో ఉన్నాం, ఏవో చేసాం. తర్వాత హైదరాబాద్ చేరుకున్నాం జాబ్ కోసం. అక్కడ కొన్నాళ్ళు ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేసి 2018 దాకా ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్స్ చేశాను. తర్వాత ఇంకా మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, ఒకడే కొడుకు.
మా కొడుకు రీసెంట్ గా మ్యారేజ్ చేశాను జూలైలో. ఓకే. మెడిసిన్ చదువుతూనే ఉన్నాడా ఇప్పుడు? జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఉన్నాడు. కొట్టాయం కేరళలో చేస్తున్నాడు. ప్లస్ మా డాక్టర్ కూడా పీడియాట్రిషియన్, అమ్మాయిది అయిపోయింది కోర్స్. ఓకే. సో వెరీ షార్ట్లీ దే విల్ కమ్ బ్యాక్. సో ఫార్ సో గుడ్, హ్యాపీ. జనాల్ని గ్యాదర్ చేయటంలో వీటన్నిటిలో కూడా మరి నీ పాత్ర చాలా ఉంది కదా. నువ్వు తలుచుకోకపోతే అదే అదే నువ్వు తలుచుకోకపోతే ఇదంతా అయ్యేది కాదు కదరా. ట్రైల్ ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఫస్ట్ టార్గెట్ 15-20, 5 వచ్చినా మీటింగ్ పెడదామని మంగపతి నేను డిసైడ్ అయ్యి అది 30 దాకా వచ్చిందంటే గ్రేట్ అచీవ్మెంట్. ఇంకా పెంచి దీన్ని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా గట్టి మీటప్ పెడదాం. ఇప్పుడంటే కొంచెం కొన్ని ఇనిషియల్ హికప్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా ఆర్గనైజ్ చేసి మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్స్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే. రఘు, నా పేరు టి మోహన్ రఘునాథ్. 10th క్లాస్ ఏ సెక్షన్ ఇంజనీరింగ్ చదివాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసి 2024 మే. తెలంగాణ సర్వీసెస్ కిందకి వెళ్ళా నువ్వు? ఆంధ్ర సర్వీస్. ఆంధ్ర సర్వీసే కదా. పులిచింతల ప్రాజెక్ట్ లో చేసి మే 2024 రిటైర్ అయ్యాను. ప్రస్తుతం హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, ఒక మనవాడు 7 years, మనవరాలు 3 years. వాళ్ళు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రశాంతంగా ఉన్నాం. శ్రీనివాస్, శ్రీనివాసరావు. ఈ గ్రూప్ ని ఫస్ట్ స్టార్ట్ ఇప్పుడు జూలై 1, 2020లో 6 మొదలు పెట్టాము. ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ అందుకుంది. నేను 10th క్లాస్ ఏ సెక్షన్, తర్వాత ఇంటర్మీడియట్ బాపట్ల, డిగ్రీ ఏజీబీఎస్సీ మహారాష్ట్ర, ఏజీఎంఎస్సీ యూపీ. తర్వాత అయిపోయిన తర్వాత చైతన్య గోదావరి బ్యాంక్ లో చేరాను. రీజనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. 2 అమ్మాయిలు నాకు. ఒక అమ్మాయి ఏమో ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది, ఒక అమ్మాయి ఏమో బెంగళూరులో సెటిల్ అయింది. నా వైఫ్ హౌస్ వైఫ్. అదే గుంటూరులో సెటిల్ అయిపోయారు. అదే ఇంకా మొత్తం రూరల్ బ్యాంకింగ్ సర్వీసే కదా టోటల్ గా. 18 సంవత్సరాలు హెడ్ ఆఫీస్ లో RM గా రిటైర్ అయిపోయారు.